దోస్తులు నమస్తే. నా ఛానల్కు వచ్చినందుకు మీ అందరికీ శరణార్థులు. తెలుసు కదా మా ఛానల్ నేమ్. వెల్కమ్ టు పిఎస్కే ఫుడ్ ఛానల్. దోస్తులు ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మీకు కోటి కోటి శరణార్థులు దోస్తులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏందో చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఏం లేదు, ఈరోజు స్పెషల్ చేపల కర్రీ. అంటే చేపల కర్రీ చేపల పులుసు అని కూడా అంటాము. మనం తీసుకున్న చేప తెలుసు కదా, బొచ్చ. చూడండి, తలకాయ కూడా ఎంత పెద్దగా చూసారా. మనం సన్నగా పీసులో కట్ చేసుకున్నాము. ఈ కర్రీ ప్రిపేర్ ఎట్లా చేయాలో చూద్దాం రండి. మనం ఇప్పుడు చేపల కడిగి వచ్చేసినాము. ఏం లేదు, ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న దాంట్లో మనము సాల్ట్ 1 స్పూన్, పసుపు చిటికెడు అంత, అంటే కొంచెం సరిపోతుంది మనకి. తర్వాత కారం 2 స్పూన్లు, ఎందుకంటే చేపలు కాబట్టి, కౌసు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఏం కాదు, బాగా టేస్ట్ ఉంటుంది మనకి. తర్వాత ఫ్రెష్గా నూనె అల్లం అనేది ఎప్పుడప్పుడు నూరిపించుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి. ఎందుకంటే మనము బయట నుంచి కొనకుండా డైరెక్ట్ షాప్ నుంచి కొనకుండా నూరిపించుకుంటాం మాట తెచ్చుకొని ఫ్రెష్గా. 2 స్పూన్లు సరిపోతుంది. ఇదంతా వేసి బాగా మిక్స్ చేయాలి. మసాలా అంతా మంచిగా మిక్స్ చేసినాం చూడవచ్చు. మనము మిక్స్ చేసుకోవాలని ఎంచుకున్నాం కదా, అందులో ఆ కడాయిలో ఏమో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఒకసారి ఎంచుకుందాం. మళ్ళీ ఒకసారి ఆయిల్ 2 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది. పోసుకొని మనం కదా వేడెక్కినప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి మిగతా అవన్నీ వేసేసుకోవాలి. టమాటా అవన్నీ వేసుకొని ఎంచుకుందాం. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కింద మీద. మనం ఎంచుకున్నాం కదా, కింద మీద కలిపాం కదా. ఇప్పుడు ఇందులో పసుపు చిటికెడు, సాల్ట్ దానికి ఎంత సరిపోతుందో అంత, అంటే 1.5 స్పూన్, కానీ కొంచెం 1.5 స్పూన్ వేసుకుంటారు. మనమైతే 1 స్పూన్ వేసుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ 1 స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా కింద. ఇప్పుడు బాగా ఎంచుకున్నాం కదా చూడండి, ఆయిల్ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇవి 2 కలిపి ఇప్పుడు అది వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. మనం మిక్స్ చేస్తే పేస్ట్ టైప్లో అయిపోతుంది మొత్తం మనకి. వేడెక్కింది కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ పోసేసుకుందాం. టమాటా, ఉల్లిగడ్డ, మసాలాలను ఎంచుకున్నాం కదా, మిక్స్ పెట్టేసుకున్నాం కదా, అదంతా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు 2 to 5 minutes బాగా ఎంచుకుందాం. మనం ఎంచుకున్నాం కదా, ఆయిల్ అనేది చూడండి సైడ్లలో తేలుతుంది. ఇప్పుడు అనేది మనం ఉప్పు తగినంత వేసుకోవాలి. పసుపు చిటికెడు అంత, 1/2 స్పూన్, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 minute వదిలేసేయాలి. ఇది అయిన తర్వాత దగ్గరికి అవుతుంది. ఇంకొంచెం దగ్గర అయినాక వేరే ప్రాసెస్ చూద్దాం. మనం ఇంతకు వేసుకొని బాగా కలుపుకున్నాం కదా, ఇది దగ్గరికి అయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొన్ని పోసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 minute తర్వాత చేపలు వేసేసుకున్నాం. మనం ఇంతకుముందు వాటర్ పోసినాం కదా, అంతా దగ్గర అయింది. ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాం, చేప ముక్కలు. మొత్తం చేపలన్నీ వేసేసుకున్నాము. వేసుకొని మూత పెట్టేసుకుందాం. అందాక ఫిష్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తీసుకున్నాము. చేపలు అనేది ఉడికింది కాబట్టి పులుపు పోసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది. ఎందుకంటే చేపల పులుసు అన్నాం కదా, పల్చగా ఉంటుంది కొంచెం లైట్గా. సరిగా బాగా మసులుతుంది. ఇంకొక 1 minute మసిలిన తర్వాత కొత్తిమీర అనేది దాని మించి వేసేసుకొని బంద్ చేసుకుంటే మనకు అనేది ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బాగా మసులుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఫిష్
అంటే చేపల పులుసు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఏం లేదు, వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇక. చూశారు కదా మీరు ఎట్లా చేసుకోవాలో విధానం. మేము చేసినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా చేసుకుని ఇంకో చేపల పులుసు సూపర్ ఉంటుంది, టేస్ట్గా అదృష్టం. ఓకేనా. మాదైతే ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తెలుసు కదా మా ఛానల్ నేమ్ పిఎస్కే ఫుడ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.